పొద్దున్నే మా బర్కత్పురాలో ఎటు చూసినా కూడా మార్వాడీలు జైన్లు మొత్తం ఉంటారు. అసలు తెలంగాణ అంటేనే పృథ్వన నిన్న ఒక పాట పాడుతూ చెప్పిండు, తెలుగు, ఉర్దూ, కన్నడ, మరాఠీ. 1948కి ముందు మనం ప్రత్యేక దేశంగా ఉండే, మనకు ఒక కల్చర్ ఉండే. మనం 75 సంవత్సరాలే అయింది భారతదేశంలో కలిసి. మన భారత మాత పేరుతో, భారత రాజ్యాంగం పేరుతో, భారతదేశ ప్రవేశిక పీఠికలో భారతదేశ ప్రజలమైన మేము మాకుగా సమర్పించుకుంటున్న ఈ రాజ్యాంగంలో స్వేచ్ఛ, సమానత్వము, స్వాతంత్రము, రాజకీయ ఆర్థిక స్వాతంత్రం అంటారు. మరి ఇక్కడ ఉన్న తెలంగాణలో ఉన్న పద్మశాలి ఆత్మహత్యలు ఎందుకు పెరుగుతున్నాయి? ఇవాళ టెక్స్టైల్లో నానో టెక్నాలజీ అంటే బ్రిటిష్ యువరానికి, బ్రిటిష్ రానికి కూడా అగ్గిపెట్టెలో చీర తయారు చేసిన నైపుణ్యం ఉన్న తెలంగాణ పద్మశాలీల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి? ఇవాళ బొంబాయికి, బొగ్గుబాయికి, దుబాయ్కి వలసలు పోతున్న పాలమూరు కార్మికుల వలసలు ఎందుకు ఆగిపోలేదు? తెలంగాణ ఉద్యమం పేరుతో కేసీఆర్ గారికి చంద్రబాబు నాయుడు పోయి చంద్రశేఖరరావు రేవంత్ రెడ్డి వచ్చిండు. కానీ తమిళనాడులో ఎందుకు ఈ మార్వాడీల మాఫియా నడవట్లేదు అంటే కామరాజు నాడారు ఒక ఆందోళన కనిపెట్టారు. ఇక్కడ ద్రవిడుల మూమెంట్ గట్టిగా ఉంది, ఈ ఉత్తరాది నుంచి వచ్చే వ్యాపారాన్ని మేము తట్టుకోలేమని చెప్పి కామరాజు నాడారు గారు ఒక సూత్రం చెప్పారు. ఆయన ఏం చెప్పారంటే, ఏ వ్యాపారం చేయడానికైనా ల్యాండ్, లేబరు, ముడి సరుకు, మూలధనం అనేది చాలా కీలకము. ఇవాళ నార్త్ ఇండియా వాళ్ళు 60వ దశాబ్దం నుంచే గుజరాతీలు, రాజస్థాన్ లో ఎడారులు ఉంటాయి. ఎడారిలో ఏముంటది? ఎడారి ప్రాంతంలో నివసించేవారు. ఎడారి ప్రాంతంలో నివసించే వారికి దప్పిక ఎక్కువ, ఆకలి ఎక్కువ. ఎందుకంటే వాళ్ళ దగ్గర పంటలు పండవు, నీళ్లు దొరకవు. కాబట్టి వాళ్ళు 60వ దశాబ్దం నుంచే వ్యాపారాలకి ప్రపంచమంతా పేరు. వాళ్ళు ఒంటె గిరక ఏ విధంగా అయితే ఫస్ట్ ఒక తల పెడుతుందో గుడారంలో, తల పెట్టిన తర్వాత కాళ్ళు పెడుతుంది, కాళ్ళు పెట్టిన తర్వాత శరీరం మొత్తం పెడుతుంది. ఈ తమిళనాడులోకి మార్వాడీలను మేము రానిచ్చేది లేదు. మా నాడార్ కమ్యూనిటీకి అత్యధికంగా చదువులు లేవు, మేము వ్యాపారం చేసి బతకాల్సిందే అని చెప్పి ఇందిరాగాంధీ గారికి సపరేట్ రిక్వెస్ట్ పెట్టి నాడార్ కమ్యూనిటీకి ఆ రోజే రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా చిన్న తరహా వ్యాపారస్తుల కోసం కామరాజు నాడార్ గారు బ్యాంకుల నుంచి ప్రత్యేక లోన్లు తీసుకొని నాడార్ కమ్యూనిటీని కాపాడుకున్నాడు. ఇవాళ మార్వాడి వాళ్ళు వ్యాపారం చేయాలంటే వాళ్ళకి మూలధనం వితౌట్ ఇంట్రెస్ట్ వస్తుంది. బ్యాంకులన్నీ వాళ్ళ చేతిలో ఉన్నాయి, రాజ్యాధికారం వాళ్ళ చేతిలో ఉంది. ఈ గుజరాత్ లో అదానీ, అంబానీ, చోక్సీలు ఏ విధంగా అయితే బ్యాంకులు ఎగ్గొట్టారో కొన్ని లక్షల కోట్లు, ఈ గుజరాతీలు మొత్తం బ్యాంకులు కంట్రోల్ చేస్తున్నారు. మొన్న కాక నిన్న మన కొత్త నోట్లు మోడీ గారు ఆర్బీఐకి చేరక ముందే ప్రింటింగ్ ప్రెస్ నుంచి పక్కకు పోయినాయని చెప్పారు. అది అవునా కదా? మీరు చూసిరా లేదా? ప్రింటింగ్ ప్రెస్ నుంచి ఆర్బీఐ చెస్ట్ కి చేరాల్సిన నోట్లు కొంతమంది గుజరాతీల చేతుల్లోకి పోయినాయని మనం చూసినాం. కర్రు నోడిదే బర్రె, నోరు నోడిదే రాజ్యం. ఇవాళ వ్యాపారంలో ఒకవైపు మనం ఇండియా గ్యాట్ ఒప్పందం ఉంది, అది అంతర్జాతీయ సంబంధాలు. గ్యాట్ లో మనం సంతకం చేసినాం. ఫ్రీ ట్రేడ్ పేరుతో చైనా ఒకవైపు విపరీతంగా తక్కువ ధరకి కుటీర పరిశ్రమలు కొనవుతుంది. ఇవాళ రాజస్థాన్ లో, గుజరాత్ లో, ఇలా బర్కత్పురాలో కిరాణా షాప్ కు మీరు వెళ్తే, కిరాణా షాప్ కోమటోలో కిరాణా షాప్ ఆశీర్వాద్ అనే పెట్టి మన కోమటోలో కిరాణా షాప్ లో 63 రూపాయలు. వాళ్ళు 63 రూపాయలకు హోల్సేల్ గా కొని 67 రూపాయలకు అమ్ముతారు, కొంతమంది 70 రూపాయలకు అమ్ముతారు. వాళ్ళు కొన్నదే 63 రూపాయలు. అదే మార్వాడి షాప్కి వెళ్తే 60 రూపాయలకు అమ్ముతారు. ఎట్లా అమ్ముతున్నారు? అదే ఆశీర్వాద్ పిండి, అదే బ్రాండ్, అదే. ఎట్లా అమ్ముతున్నారు అంటే వాళ్ళకి పెట్టుబడి లేకుండా, వాళ్ళకి వడ్డీలు లేకుండా పెట్టుబడి వస్తుంది. మ్యానుఫ్యాక్చరర్ వాళ్ళే, డిస్ట్రిబ్యూటర్ వాళ్ళే, రిటైలర్ వాళ్ళే. వాళ్ళది ఒక సిండికేట్ లాగా ఉంది. వ్యాపారము సమాన స్థాయిలో ఉన్న వాళ్ళ మధ్య పోటీ ఉండగలదు. కానీ ఈ గుజరాత్ వ్యాపారస్తుడికి వందల వేల సంవత్సరాల నుంచి వ్యాపారంలో అనుభవం ఉంది. వ్యాపారాన్ని వ్యాపారంగా చేసే కమ్యూనిటీ కోమటోళ్ళది, వ్యాపారాన్ని యుద్ధంలాగా చేసే కమ్యూనిటీ గుజరాత్ కమ్యూనిటీ. ఇది నాకు నా గుజరాత్ మిత్రుడు చెప్పిండు. మేము వ్యాపారాన్ని యుద్ధంలాగా చేస్తాం, యుద్ధంలో గెలవడం కోసం ఎన్ని చిట్కాలు పాటించాలో అన్ని పాటిస్తామని చెప్తున్నారు. మనం వ్యాపారం అనేది సేవా రంగంలో మా కోమటంలో, మన పద్మశాలిలో బట్టల షాప్ ఉండేది. ఇప్పుడు డిమార్ట్ షాప్ పెడితే 100 కిరాణా షాపులు పోతున్నాయి కదా. మరి డిమార్ట్ అదే తక్కువ ధరకి ఎట్లా వస్తుంది? డిమార్ట్ లేదు, హాల్ మార్ట్ లేదు. అట్లా పెద్ద చేపని చిన్న చేపని తినేగా మింగుతుంటే ఇవాళ తెలంగాణలో కుల వృత్తులన్నీ కూలిపోయినాయి, వృత్తులన్నీ దోపిడీకి గురవుతున్నాయి. మా భార్య నేను ఒక 5 సంవత్సరాలు బట్టల షాప్ అమ్మినాం. మేము బట్టలు హోల్సేల్ గా ఒకప్పుడు ఓల్డ్ సిటీలో కాకేదాల్లోనో లేకపోతే సికింద్రాబాద్ నుంచి తెచ్చుకునే వాళ్ళం. ఇక్కడ తయారు చేసే పద్మశాలీలని మిషన్ మింగేసింది, చేతి వృత్తులని, హ్యాండ్లూమ్ ని, పవర్ లూమ్ మింగేసింది. ఇవాళ సూరత్, బాంబే, అహ్మదాబాద్ ఫస్ట్ ఏదైనా ఒక అమ్మాయిల బట్టలు మంచి డిజైనర్ తయారైందంటే
బాంబేలో ఒరిజినల్ డిజైనర్ తయారైతుంది. అది బాంబేలో తయారైంది 5,000 10,000 ఉంటుంది. దాన్ని అహ్మదాబాద్ లో గుజరాత్ లో కాపీ కొట్టి 2,000కో 3,000కో అమ్ముతారు. దాన్ని సూరత్ లో ఉన్న గుజరాత్ లో 300 నుంచి 500కి అమ్ముతారు. ఆ మూడు చూడడానికి ఒకటే రాళ్ళు ఉంటాయి. ఫస్ట్ కాపీ, సెకండ్ కాపీ, థర్డ్ కాపీ. ఇవాళ మనం క్లూబ్ బజార్కి పోతే 90% ఎలక్ట్రిక్ వస్తువులు డూప్లికేట్ దొరుకుతున్నాయా లేదా? అవన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి? నాసిరకం వస్తువులు, నాణ్యత లేని వస్తువులు ఒకవైపు ఉండి, పెట్టుబడి లేకుండా, వడ్డీలు లేకుండా వాళ్ళు బ్యాంకుల నుంచి లోన్లు తెచ్చుకొని ఒక సిండికేట్ లాగా తయారయ్యారు వీళ్ళు. మనం ఇక్కడ కర్ణాటక వాళ్ళని ఏమనట్లే, లేకపోతే మరాఠీ వాళ్ళని ఏమనట్లే, బీహార్ వాళ్ళని ఏమనట్లే, లేకపోతే వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరిని ఏమనట్లే. హైదరాబాద్ అనేది ఇంక్లూసివ్ కల్చర్, దక్కన్ పీఠభూమి అనేది అందరినీ రమ్మన్నది. ఏ బాంబే లాగానో, ఏ ఢిల్లీ లాగానో లోకల్ నాన్ లోకల్ ఉద్యమాలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. అమెరికాలో జరుగుతున్నాయి, ఆస్ట్రేలియాలో జరుగుతున్నాయి. మొత్తం ప్రపంచంలో లోకల్ నాన్ లోకల్ ఉద్యమాలు జరిగితే నష్టపోయింది కేవలం తెలంగాణ